ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అగ్రనేతల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానంగా జాతీయ నాయకుల తాకిడి పెరిగింది. మనం ప్రస్తుతానికి కాగజ్ నగర్ జనసభ వద్ద ఉన్నాం. కాగజ్ నగర్ జనసభ వద్ద మరికొద్ది గంటల్లో అమిత్ షా పాల్గొనబోతున్నారు. బీజేపీ దీనికి సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి గాను భారీ జన సమీకరణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పూర్తిగా జన సమీకరణను ఇప్పటికే వాహనాల ద్వారా తరలించడానికి పూర్తి ఏర్పాటు చేశారు. అయితే ఎండ అధికంగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది జరిగినప్పటికీ వారికి సంబంధించిన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా ఇప్పటికే కాగజ్ నగర్ జనసభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్తో ఒకసారి మనం మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా చేసినారు ఏంటిదని తెలుసుకుందాం. నమస్తే రవి గారు, బాగున్నారా? ఏంటన్నా ఎట్లుంది ఏర్పాట్లు, ఎట్లుంది, ఎంత జన సమీకరణ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? బ్రహ్మాండమైన వాతావరణం. ప్రజలందరూ చాలా పొద్దుటి నుంచి మాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాదాపు 50,000 పైచిలకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కలిసి ఈ ప్రాంగణానికి వస్తారు. ఒక్క 30,000 మంది మా సిర్పూర్ నియోజకవర్గం నుంచి వస్తారు. 10,000 మంది ఆసిఫాబాద్, 10,000 మంది నిర్మల్ మరియు ఆదిలాబాద్ జిల్లా. మొత్తంగా 50,000 మందితో ఈ సభా ప్రాంగణం నిండిపోతుంది. అడిషనల్గా టెంట్స్ సరిపోవు, చైర్స్ సరిపోవు అంటే మళ్ళీ అడిషనల్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎక్కడికక్కడ భోజన వసతి, తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్ల వితరణ, ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఎండ దెబ్బ నుంచి ఎవరికి వారు కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సభ, ఆ టైంలో హైయెస్ట్ పీక్ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. ఏంటన్నా ప్రధానంగా పోటాపోటీగా ప్రచారాలు మొదలైనవి, ఎట్లుంది అంటే మీ పరిస్థితి ఏంటి? బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లుంది అసలు? 3 రోజుల క్రితం ఐవీఆర్ సర్వే చేయించినాం ఒక సిర్పూర్ నియోజకవర్గంలో. 1650 శాంపుల్ తీసుకుంటే మాకు 52% ఓటింగ్ ఉంది ఒక్క మా నియోజకవర్గంలో. కాంగ్రెస్ కన్నా డబుల్ ఓట్లు వస్తాయి. అంటే ప్రతి 3 ఓట్లు 2 ఓట్లు బీజేపీకి వస్తాయి, 1 ఓటు కాంగ్రెస్ పోతుంది అనేది సర్వే రిపోర్ట్. కాబట్టి బ్రహ్మాండమైన వాతావరణం, 2 లక్షల పైచలకు మెజారిటీ రావాలి. దానికోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. కార్యకర్తలందరూ కార్యోన్ముఖులను చేస్తాం. రాబోయే వారం రోజులు మాకు చాలా కీలకం. అసెంబ్లీ ఎన్నికల కన్నా రెట్టించిన ఉత్సాహంతో ఎలక్షన్లో పనిచేస్తాం. 4 ఎమ్మెల్యేలు మనం ఈ ప్రాంతాన బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వాలి. 400 పైచలకు సీట్లు ఏవైతే మోదీజీ కానుక ఇవ్వాలని భారతదేశం సంకల్పించుకున్నదో దాంట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. స్టార్టింగ్ నుండి ఇప్పటికీ కొద్దిగా బీజేపీ గ్రాఫ్ తగ్గింది. క్రమక్రమేణా పూర్తి స్థాయిలో ప్రజల దగ్గర పోవట్లో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. ఎందుకని ఎటువంటి అసౌకర్యం ఎందుకు జరుగుతుంది? నిజంగా ఇదంతా ప్రచారమా లేకపోతే ఏంటి? ప్రచారమే. కొంచెం ఎండ వేడిమి ఎక్కువ ఉండడంతో పొద్దున మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం చాలా ఇబ్బంది. కానీ సాయంకాలం పూట 4 గంటలకు మొదలుపెట్టి 10-11 గంటల వరకు ప్రజల దగ్గర ఉంటున్నాం. కొంచెం వాతావరణం పరిస్థితులు అనుకూలంగా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయి. 10-11 గంటల వరకు వాళ్ళు ఫీల్డ్స్లో ఉంటున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ ప్రజల్లో చాలా ఇవాళ 85 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకు ఇంటి వద్దే ఓటింగ్ కార్యక్రమం నడుస్తుంది. మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక పెంచకల్పేట మండలంలో 8 ఓట్లు పడితే 7 ఓట్లు బీజేపీకి పడ్డాయి అనేది మా రిపోర్ట్. కాబట్టి బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా అల్టిమేట్గా ప్రజలు, న్యాయ నిర్ణేతలు వారి సూక్ష్మ దృష్టిని ఎవరు ప్రశ్నించజాలరు. సునిశ్చితంగా పరిశీలిస్తారు. మీరు ఏ చెప్పినా నమ్ముతారు అనుకుంటే అసలు లీడర్లే వెర్రి బాగులేరు. కాబట్టి రేవంత్ రెడ్డి అండ్ కో వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఎంత దారుణం. అదే అడగబోతున్నా. కాంగ్రెస్ పార్టీ చేరికల స్పీడ్ పెంచింది, ప్రధాన నాయకులే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ మాత్రం ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉందా, లేదంటే బీజేపీ చేసే ఆపరేషన్ బీజేపీ చేసుకుంటూ పోతుంది? కాంగ్రెస్ కేవలం లీడర్ల వద్దకు పోతుంది, భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గర పోతుంది. దాంట్లో తేడా గమనించాలి. ఈ గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేనప్పుడే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ అమాంతంగా పెరిగింది శాసనసభ ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం. గొడవ నగేష్ గారు సౌమ్యులు, మృదు స్వభావి, మృదుభాషి, చదువుకున్నవారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి మంత్రి, ఒకసారి ఎంపీగా పనిచేశారు. వారి అనుభవం మాకు చాలా ఉపయోగపడుతుంది. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. గిరిజన కోటాలో మధ్య భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే ఆదివాసీ తెగకు చెందినవారు కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో వారికి స్థానం కూడా వస్తుందనే విశ్వాసం నాకున్నది. ఎట్లుంది అంటే ఎట్లుండబోతుంది? మీలో అందరు కలిసి పనిచేస్తున్నట్టేనా, లేదంటే ఏమైనా విభేదాలతో ఇబ్బంది పడుతున్నట్ట, ఏంటి? కేవలం విభేదాలు. మీరు
మీరు అనుకున్నట్టు విభేదాలు ఏమీ లేవు. మీరు సృష్టిస్తున్న విభేదాలే తప్పించి ప్రజల మా మధ్యలో ఏమి లేవు. అందరం పాలు నీళ్ళలాగా కలిసి ఉన్నాం. బ్రహ్మాండమైన వాతావరణం ఇవాళ చూస్తారు మీరు. షో ఆఫ్ స్ట్రెంగ్త్ చేస్తాం మేము, షో ఆఫ్ యూనిటీ చేస్తాం, ఐకమత్యాన్ని చాటుతాం మేము. కాబట్టి మీరు ఎక్కడ అటువంటి అభిప్రాయ భేదాలకు మా దగ్గర తావే లేదు. అందరం ఒక తాటి మీద ఒకటే విశ్వాసం, ఒకటే మాకు ఉన్న ఏమంటారు ఆలోచన. మోదీజీని ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టాలి, తద్వారా భారతదేశం పురోభివృద్ధి సాధించాలి. ఇవి రెండే మా అజెండా. అమిత్ షా రాబోతున్నారు, ఏదైనా జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి అసలు? 119 నియోజకవర్గాల్లో సిర్పూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం. ప్రధాన డిమాండు మాకు నియోజకవర్గంలో ఎటు చూసినా నీళ్ళే. కానీ గుక్కెడి నీళ్లు తాగేందుకు పనికిరావు. ఒక ఎకరానికి నీళ్లు తడిపే అవకాశం లేదు. ప్రాణహిత ప్రాజెక్టు చాలా 10-15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్లానింగ్ చేసింది కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయింది. కాబట్టి కేంద్ర సహాయంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అమిత్ షా గారిని కోరుతాం. ఆ విధంగా వినతిపత్రం కూడా తయారు చేసి వారికి ఇవ్వడం జరుగుతోంది. రెండవది, ఇక్కడ నార్త్ సౌత్కు రైల్వే కారిడార్ అంతా కాగజ్నగర్ మీదుగా వెళ్తుంది. ఒక ట్రైన్ని బెంగాలీ సోదరుల కోసం ఒకటి మంజూరు చేశారు బైవీక్లీ, అది జూలైలో ఓపెనింగ్ ఉంది. ఇంకొక ట్రైన్ స్పెషల్గా సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ వరకు ఒక స్పెషల్ ట్రైన్ వేయాలి. టైమింగ్స్ కూడా మేము వారికి తెలపడం జరిగింది. దానికి ఆదివాసీ నాయకుడు కుమ్రంభీం పేరు పెట్టుకుంటే కుమ్రంభీం ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ట్రైన్ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. డిఆర్ఎం గారికి, జనరల్ మేనేజర్ గారికి, రైల్వే బోర్డుకు ఆల్రెడీ వినతిపత్రం వెళ్ళింది. తప్పకుండా అమిత్ షా గారి చొరవతో అది కూడా సాధించుకుంటాం. తర్వాత జాతీయ రహదారులు చాలా కీలకం. గతంలోనే మా నాయకులు వాజ్పేయి గారు అన్నారు, భారతదేశానికి చోదక శక్తి ఎక్కడుంది అంటే రహదారుల్లో ఉంది. కాబట్టి ఒక జాతీయ రహదారిని 363 మంచిర్యాల నుంచి మొదలు పెడితే వాంకిడి వరకు బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఈ జిల్లాకు కేటాయించారు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు. ఇంకొక జాతీయ రహదారి కూడా మంజూరు చేశారు, బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి వయా భీమిని, దహగాం, కాగజ్నగర్, సిర్పూర్ మరియు కౌటాల మీదుగా గడ్చిరోలి జిల్లా వరకు. కాబట్టి ఇవి రెండు కాకుండా ఇవి రెండు మహారాష్ట్రతోటి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన కనెక్టివిటీ ఇంప్రూవ్ కావాలి. ఒకటేమో ఆదిలాబాదు, ఇంకోటి హైదరాబాద్. ఆదిలాబాద్ కనెక్ట్ చేసి ఆసిఫాబాద్ నుంచి గుడిహత్నూరు వరకు 100 కిలోమీటర్ల జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలని కోరుతాం. అట్లనే మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు ఏదైతే రాష్ట్ర రహదారి నెంబర్ 1 ఉందో దాన్ని కూడా నేషనల్ హైవేగా కన్వర్ట్ చేస్తే హైదరాబాద్కు 3 గంటల్లో వెళ్ళాలనేది మా సత్సంకల్పం. ఏంటన్నా అంటే ఇదే రోజు అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ సభ కూడా ఉంది. ఎట్లా చూడొచ్చు ఏంటి, ఏదైనా ఇంపాక్ట్ బీజేపీ మీద ఉండవచ్చు? బీజేపీ మీద ప్రజలు ఎవరు నిజమైన నాయకులు, ఎవరు భారతదేశానికి అవసరమో వాళ్ళ బేరీజు వేసుకోవడానికి ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. నిర్మల్లో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారో మీరు చూడండి, మా నాయకుడు ఏం మాట్లాడతారో మీరు చూడండి. రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని చూసి మాకు ఓటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. రెండింటి మధ్యలో వ్యత్యాసం చూసి మాకు ఓటేయాలని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా కాగజ్నగర్ కేంద్రంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా రైల్వేకి సంబంధించిన కొన్ని ప్రధానమైన డిమాండ్లు చెప్పే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యమైన సమస్య నీటి సమస్య. నీటి సమస్యకు సంబంధించి చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ మాకు నీళ్లు లేవు. నీళ్లకు సంబంధించిన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి ఒక హామీ వస్తుందని ఆశిస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే అమిత్ షాకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. ఒకసారి ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. సీటింగ్ కావచ్చు, ఎండలో ఇబ్బంది పడకుండా పూర్తిగా టెంట్ కావచ్చు, డిజిటల్ టెంట్ కావచ్చు, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమిత్ షా రావడంతో ఇటు ప్రధానంగా భద్రతా విషయంలో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే ఎస్పీజీ చేస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపెట్టచ్చు. ఎస్పీజీ చాలా సీరియస్గా ఎవరిని అనుమతించకుండా, ఇదంతా గ్యాప్ ఉంటుంది, ఎవరిని కూడా స్టేజ్ వద్దకు రానియకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లో ఉంటుంది. ప్రధానంగా పాసులు ఇవ్వడం జరుగుతుంది. పాసులు అనంతరం
ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాటు చేస్తామని చెబుతారు. అయితే అమిత్ షా నేరుగా సర్చిల్ గ్రౌండ్ చేరుకుంటారు. సర్చిల్స్ గ్రౌండ్ నుంచి నేరుగా ఇటు ఎస్పీఎం మైదానానికి ప్రత్యేక వాహనం ద్వారా వస్తారు. వాహనం ద్వారా వచ్చేసి నేరుగా స్టేజ్ని చేరుకునే అవకాశం ఉంటుంది. స్టేజ్ని చేరిన తర్వాత పూర్తి సభకు ఉద్దేశించి మాట్లాడతారు. అయితే ఇదంతా 2 గంటల సమయంలో జరుగుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎండ ద్వారా వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.